కర్నూలు జిల్లా ఆదూరు నియోజకవర్గంలో ఈరోజు పెద్ద హరివానం, నారాయణాపురం, దానాపురం, చాగి, నాగనాథనహల్లి ఇలా పలు గ్రామాలు తిరుగుతూ కర్నూలు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 మంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను మంత్రాలయం నుండి వై బాలనాగరెడ్డిను, ఆదోని అసెంబ్లీ నుండి వై సాయి ప్రసాద్ రెడ్డి, ఆలూరు నియోజకవర్గం నుండి విరూపాక్షిని, పతికొండ నియోజకవర్గం నుండి కంగాటి శ్రీదేవిని, ఎమ్మికనూరు నియోజకవర్గం నుండి బుట్ట రేణుకమ్మను, కోడుమూరు నియోజకవర్గం నుండి డాక్టర్ ఆదిమూలపు సురేష్ను, కర్నూలు నియోజకవర్గం నుండి ఇంతియాజ్ బాషాను, అలాగే పార్లమెంటు నుండి బివై రామయ్యను అత్యధికంగా మెజార్టీతో గెలిపించాలని ప్రతి నియోజకవర్గంలో పర్యటించి గ్రామాల్లోని ప్రతి గడపకు ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కానీ రాజకీయంగా ఒక ఎమ్మెల్యేలు దాదాపు 50% ఇవ్వడం జరుగుతూ ఉంది, ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ. అదే చంద్రబాబు నాయుడు మహిళలకు అసలు అవకాశమే ఇవ్వలేదు ఎక్కడ కూడా. ఈరోజు చంద్రబాబు నాయుడు జగనన్నకు వచ్చే ఆదరణ, ఒక మేలు సిద్ధం బస్సు యాత్ర అయితేనే ఏదైనా కూడా ఆయనకు వచ్చే ఆదరణ చూసి తట్టుకోలేక, ఆయన ఒక్కడిని ఎదుర్కోలేక దాదాపు ఒక కూటమి, ఒక బీజేపీ, ఒక జనసేన, ఒక తెలుగుదేశం పార్టీ 3 జత కలిపి కూటమిగా తయారయ్యి ఇప్పుడు ఆయనని ఎదుర్కోలేక ఒక కూటమిగా తయారయ్యి, అది కూడా ఆయనకు వచ్చే ఆదరణ చూసి తట్టుకోలేక మా పని అయిపోయింది, మేము ఇంతే సంగతులు అన్నట్టు ఉండి ఒక ఫ్రస్ట్రేషన్తో ఆయన మీద దాడి కూడా జరగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం కూడా జరిగింది. ఈ ప్రజల మద్దతు పూర్తి కోల్పోయిన కూటమి ఏదంటే ఈ తెలుగుదేశం పార్టీ ఎదుర్కోలేకుంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా నేను ఈ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉండే 7 నియోజకవర్గాల్లోని ఇక్కడ గ్రామాలన్నీ తిరగడం జరిగింది. ప్రతి గ్రామంలో జగనన్న పాలనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఒక మంత్రాలయంలో బాలనాగరెడ్డి అన్నకు ఎంత ప్రజాదరణ ఉంది, ఖచ్చితంగా ఆయననే గెలవబోతున్నారు. ఒక ఆలూరులో విరూపాక్షి అన్న ఆయన ఖచ్చితంగా ఆయనకు ప్రజల మద్దతు లభించింది. ఖచ్చితంగా అది కూడా ఆయన ఖచ్చితంగా గెలవబోతున్నారు. ఒక ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి అన్నకు కూడా చాలా మద్దతు లభిస్తుంది, ప్రజాదరణ ఉంది. అలాగే ఎమ్మిగనూరులో బుట్ట రేణుకమ్మ గారు చాలా మహిళల ఆదరణ, ప్రతి ఒక్కరి ఆదరణ ఉంది. ఖచ్చితంగా ఆమె కూడా మంచి విజయం లభిస్తుంది ఆమె కూడా. అలాగే పతికొండ శ్రీదేవమ్మ అయితేమి, ఒక కోడుమూరు ఆదిమూలపు సతీష్ అయితేమి, ఒక కర్నూలు డాక్టర్ ఇంతియాజ్ గారు అయితేమి, ప్రతి 7 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గెలవబోతున్నారు. అంతేకాకుండా ఎంపీ అభ్యర్థి కూడా బివై రామయ్య గారు కూడా ఆయనకు కూడా విజయం లభించబోతుంది. 7 నియోజకవర్గాలు స్వీప్ చేయబోతున్నాము. 7 నియోజకవర్గాలతో పాటు ఎంపీ కూడా అన్ని స్థానాలు మేము గతంలో లాగానే స్వీప్ చేయబోతున్నాము. అన్ని మేము జగనన్నకు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలు ఎంపీ స్థానం స్వీప్ చేసి ఆయనకు కానుకగా ఇవ్వబోతున్నాము అని తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు అంటున్నాడమ్మా, జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమితోన ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీతో జతకట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ కూటమి అభ్యర్థులంతా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి పాలనకు చమరగీతం పాడతామని అంటా ఉన్నారు. మీరు దానికి ఏ విధంగా సమాధానం ఇస్తారు? ఖచ్చితంగా వాళ్ళు ప్రజాదరణ కోల్పోయినారు. వాళ్ళు గతంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ హామీలు నెరవేర్చినారని చెప్పి ఆయనకు విజయం సాధిస్తారు. చంద్రబాబు పాలనకు జగనన్న పాలనకు ఎంతో వ్యత్యాసం ఉంది. ఇది పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ అభివృద్ధి పాలన సాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన సంక్షేమ పథకాలు ఏవి ఆపకుండా బీద వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో సంక్షేమ పాలన చేస్తున్నారు. ప్రజాదరణ మొత్తం పెద్ద ఎత్తున మెండుగా ఉంది. ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజాదరణ కోల్పోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎట్టి పరిస్థితుల్లో